బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మంగళగిరి పేదలకు శాశ్వత హక్కుగా కల్పించడం సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనేనన్న లోకేష్ ప్రతి విషయంలోనూ ఆయనతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. కుప్పం కంటే మంగళగిరిలో ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ను నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. మంగళగిరిని దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో రెండో రోజు మంత్రి లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని చేపట్టారు. పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేపట్టారు. ఎర్రబాలెనికి చెందిన 248 మందికి, నీరుకొండకు చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలు స్వయంగా అందజేశారు. రెండో రోజు మొత్తంగా 546 మంది లబ్ధిదారులకు సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ ఉచితంగా శాశ్వత ఇంటి పట్టాలు అందించారు. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ గ్యాస్తో పాటు భూగర్భ విద్యుత్ను తీసుకువచ్చి అభివృద్ధిలోనూ స్వచ్ఛతలోనూ దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని లోకేష్ చెప్పారు. మీరందరూ గుండెపైన చేయబెట్టుకుని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. దశాబ్దాలుగా మీరు అనేక మందికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ ఎవరు న్యాయం చేయాల. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా మీ ఇంటికి వచ్చి అధికారులతో వచ్చి ప్రతి ఇంటికి కొలతలు కరెక్ట్ గా తీసి పారదర్శకంగా ₹1 తీసుకోకుండా ఈ రోజు మీకు పట్టాలు అందజేస్తున్నాం. తల్లి ఈ 3000 కుటుంబాలకి సుమారుగా 1000 కోట్ల విలువైన పట్టాలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా మీ చేతుల్లో పెడతాం జరుగుతుంది. ఇది తొలి అడుగు మాత్రమే. మీ అందరి ఆశీస్సులతో భారతదేశంలోనే అన్ని రంగాల నంబర్ 1 నియోజకవర్గం ఏంటంటే అది మంగళగిరి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. ఇంటి పట్టా అర్జీ కోసం జిరాక్సుల కోసమే వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఘటనలను లబ్ధిదారులు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి ఎన్నో అవమానాలను భరించామని వాపోయారు. దశాబ్దాలుగా నెరవేరని కలను లోకేష్ 10 నెలల్లో సాకారం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రోడ్లు లేవు అంటే రోడ్లు పోయించారు, అన్ని చేశారండి. మాకు ఇంతకు ముందు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఇళ్లలో నీళ్లు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. 40 సంవత్సరాల నుండి పట్టా కోసం తిరిగాము. 40 సంవత్సరాల తర్వాత లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ కళ సాకారం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏ నాయకులు వచ్చినా ప్రతి ఒక్కళ్ళకి అర్జీలు పెట్టాం. కార్డులు, జిరాక్సులకి ఎక్కువ ఖర్చు అయింది. ఈ పట్టాల కోసం ఎన్నో చోట్లకి తిరిగాము, ఎంతో మంది అధికారులను కలిసాము, కానీ మాకు ఈ రోజు వరకు మాకు పట్టాలు రాలేదు. ఇప్పుడు మీకు పట్టాలు ఏంటి అట్లా ఇట్లా అనే అవమానాలు ఎందుకు పడ్డాం. పడ్డాక ఇప్పుడు మాకు ఈ పట్టా వచ్చినా సంతోషంగా ఉంది. మేము కూడా గౌరవంగా ఉన్నాం అనుకుంటాం. 50 సంవత్సరాలకి ఇప్పుడు మా కళ నెరవేరింది. లోకేష్ గారి వల్ల నెరవేరింది. నాకు ఎంతో సంతోషం వచ్చిందయ్యా. కొండల పట్టు వచ్చిందయ్యా. నా సంతోషం ఇయ్యాల. ఆయన వచ్చాడు, 10 నెలల్లో పట్టా వచ్చింది.